హలో అండ్ వెల్కమ్ టు ఎస్కేబీ షాట్స్. పింక్ బాల్ టెస్ట్ మ్యాచ్ అడిలేడ్లో జరుగుతుంది. అండ్ చాలా మాట్లాడేసుకున్నాం ఆల్రెడీ. బిల్డప్లో రోహిత్ ఎక్కడ బ్యాటింగ్ చేయాలి, కేఎల్ రాహుల్ ఎక్కడ బ్యాటింగ్ చేయాలి, టీం కూర్పు గురించి మాట్లాడుకోలేదు, ఆస్ట్రేలియా ఆలోచన గురించి మాట్లాడుకోలేదు, అసలు పింక్ బాల్ స్పెషాలిటీ గురించి మాట్లాడుకోలేదు. వాటన్నిటి గురించి కూడా ఈ వీడియోలో చాలా క్లుప్తంగా లెట్స్ గెట్ స్టార్టెడ్. కేఎల్ రాహుల్ అతను బాగా ఆడాడు కాబట్టి ఆ కాంబినేషన్ చేంజ్ చేయడం ఇష్టం లేదు. పర్సనల్లీ ఇట్ ఈస్ టఫ్ ఫర్ మీ అన్నాడు, బట్ టీం కోసం అదే బెటర్ అన్నాడు. సో ప్రాబబ్లీ ఎస్, పర్సనల్లీ ఇట్ ఈస్ టఫ్ అంటే కనుక హీ హెస్ ప్లేడ్ యాజ్ మిడిల్ ఆర్డర్ నుంచి ఓపెనర్గా వచ్చాడు, ఓపెనర్గా బాగానే ఆడాడు, ఓపెనర్గా ఒక కైండ్ ఆఫ్ ప్రిపరేషన్లో ఉన్నాడు తను. సో మళ్ళీ మిడిల్ ఆర్డర్కి వెళ్ళడం, ఆ అడ్జస్ట్మెంట్ చేసుకోవడం కొంచెం కష్టం అన్నట్టు చెప్పాడు. కానీ ఐ థింక్ లాజికలీ దిస్ ఈజ్ వాట్ ఈజ్ బెటర్ ఫర్ ద టీమ్ అండ్ ఇది షుడ్ క్యారీ ఆన్ ఫర్ ది ఎంటైర్ టెస్ట్ సిరీస్. ఏదో ఒక టెస్ట్ మ్యాచ్లో రాహుల్ ఫెయిల్ అయ్యాడు కదా, మళ్ళీ రాహుల్ వెనక్కి పంపించి రోహిత్ శర్మని పైకి పంపించడం కాదు. దిస్ షుడ్ క్యారీ ఆన్ అనేది నా ఒక ఫీలింగ్. వన్స్ అ డెసిషన్ ఈస్ టేకెన్, ఆ డెసిషన్ ఏ డెసిషన్ అనే దాని గురించి ప్రోస్ అండ్ కాన్స్ మాట్లాడుకున్నాం. డెసిషన్ తీసుకున్న తర్వాత యూ హ్యావ్ టు స్టిక్ ఆన్ టు ఇట్ ఫర్ ది ఎంటైర్ సిరీస్. నా నెక్స్ట్ పాయింట్ ఏంటంటే వాట్ ఈస్ పింక్ బాల్, ఎందుకు ఇంత రచ్చ పింక్ బాల్తో? పింక్ బాల్తో ఏంటి అంటే కనుక మీకు ఎందుకు డే అండ్ నైట్ టెస్ట్ మ్యాచ్లు పెట్టారు? కొంచెం టెస్ట్ మ్యాచ్ సేవ్ అవ్వాలి, నైట్ టైం కూడా వర్క్ అయిపోయిన తర్వాత స్టేడియంలోకి జనాలు చూడాలి, ఒక కొత్త రకమైన వేరియంట్ అనేది తీసుకొని రావాలి. ఆ వేరియంట్ ఎట్లా ఉంటుంది దాని గురించి చర్చ నడుస్తూ ఉంటుంది. సో ఇట్ విల్ కీప్ ది టెస్ట్ క్రికెట్ అలైవ్ అని చెప్పేసి తీసుకొచ్చారు. డే అండ్ నైట్ టెస్ట్కి వై నాట్ రెడ్ బాల్? రెడ్ బాల్ అనేది డార్కర్ కలర్ రెడ్ అనేది. సో నైట్ స్కైలోకి వెళ్ళినప్పుడు రెడ్ని స్పాట్ చేయడం కష్టం, లైట్లో రెడ్ని స్పాట్ చేయడం కష్టం ఆ ట్వైలైట్ పీరియడ్లో. సో దే వాంటెడ్ టు హ్యావ్ అ డిఫరెంట్ కలర్. ఆరెంజ్ అనుకున్నారు, మళ్ళీ సన్సెట్ టైంలో ఆరెంజ్ కూడా స్పాట్ చేయడం కష్టం అని చెప్పేసి, ఎందుకంటే మళ్ళీ మీకు సన్సెట్ టైంలో సన్ కలర్స్ మారుతూ ఉంటుంది, అక్కడ కూడా ఒక చిన్న ఆరెంజ్ కలర్ వస్తుంది, మళ్ళీ బాల్ని స్పాట్ చేయడం కష్టం అని చెప్పేసి అది కూడా వద్దనుకున్నారు. అండ్ తర్వాత దెన్ దే వెంట్ ఫర్ అ కలర్ విచ్ ఇస్ నాట్ దేర్ ఇన్ లైట్లో ఉన్న 7 డిస్పర్షన్స్లో లేని ఒక కలర్ని పెట్టుకున్నారు. అండ్ ఎవరికి స్కిన్ కలర్ అనేది ఆ కలర్ లేని పెట్టుకున్నారు. సో దట్ ఈస్ పింక్. ఆ పింక్ బాల్కి ఏం చేశారంటే ఎక్స్ట్రా లెదర్ ఆఫ్ లాకరు, షైన్, గీన్ అంతా పెట్టి కొట్టారు. దానివల్ల ఏమవుతుందంటే, అంటే కరెక్ట్ అనాలజీ కాదు కానీ బాల్ని తడి చేసి ఇసిరి కొట్టారనుకోండి మీరు, టప్పడిన తర్వాత జబక్కన వస్తుంది బాల్ ఫాస్ట్గా. అలాగే ఆ ఎక్స్ట్రా లాకర్ ఉండడంతో పడిన తర్వాత ఇట్ కమ్స్ ఎట్ అ గ్రేటర్ పేస్. జనరల్గా ఏమవుతుంది, బాల్ పడిన తర్వాత కొంత పేస్ అనేది తగ్గుతుంది, ఆ తర్వాత బ్యాట్ మీదకి వస్తుంది. ఎంత పేస్ అనేది తగ్గుతుంది అనేది డిపెండ్స్ ఆన్ ది సాయిల్ దట్ ఈస్ ఇన్ ది పిచ్. ఇండియన్ సాయిల్ తీసుకుంటే కనుక కొంచెం ఎక్స్ట్రా గ్రిప్పింగ్ అనేది ఉంటుంది కాబట్టి పడిన తర్వాత కొంచెం పేస్ అనేది తగ్గుతుంది. బయట సాయిల్కి వెళ్ళినప్పుడు పడిన తర్వాత పేస్ కొంచెం ఎక్స్ట్రా అవుతుంది. సో ఇది పింక్ బాల్ కాబట్టి ఆల్రెడీ ఎక్స్ట్రాగా బాల్ వస్తుంది కాబట్టి ఇంకా ఆ పింక్ బాల్ లేకర్ వల్ల పడిన తర్వాత ఇంకా ఫాస్ట్గా వస్తుంది. సో దానివల్ల బ్యాటర్స్కి ఆ ఇనిషియల్ ట్రిగర్ మూమెంట్ కానీ, ఆ తర్వాత అడ్జస్ట్మెంట్ కానీ, కొంతమంది ఫార్వర్డ్ ప్రెస్ కొడతారు, కొంతమంది బ్యాక్ అండ్ అక్రాస్ వెళ్తారు, కొంతమంది కొంచెం బెండ్ అయి ఉంటారు, కొంతమంది కొంచెం నిటారుగా నిలబడతారు. ఈ మూమెంట్స్ అన్నీ కూడా చాలా ఫాస్ట్గా చేయాలి. ఈ మూవ్మెంట్స్ ఫాస్ట్గా చేయకపోతే వాళ్ళు అవే ఫ్రమ్ ద బాడీ ఆడతారు. ఎడ్జ్ అన్న అవుద్ది, బయట ఎడ్జ్ అన్న, లోపల ఎడ్జ్ అన్న, లోపల ఎడ్జ్ అయితే స్టంప్ ఎగురుద్ది, బయట ఎడ్జ్ అయితే కీపర్ క్యాచ్, స్లిప్ క్యాచ్ అవుద్ది. సో ఇంత లాజిక్ ఉంది దీనికి. ఇంకొకటి ఏంటి అంటే కనుక పిచ్ జనరల్గా చూసి ఇట్స్ బెల్టర్ గిల్టర్ అంటున్నారు కానీ తెలియట్లేదు. ఇంకా బయట నుంచి కలర్ చూసేసి మనం బెల్టర్ అని చెప్పుకోవడానికి లేదు, దగ్గరగా కూడా చూడాల్సిన అవసరం ఉంది. బట్ పిచ్ డెఫినెట్లీ కొంతవరకు బ్యాటింగ్ ఫ్రెండ్లీగా తయారు చేసే అవకాశాలు ఉన్నాయి. బికాస్ నిన్న వీడియోలో మాట్లాడుకున్నాం, దే ఆల్సో స్ట్రగుల్డ్ అగేన్స్ట్ ఇండియన్ సీమ్ బౌలింగ్. సో కొంచెం బెటర్ బ్యాటింగ్ కండిషన్స్ ఉన్న పిచ్ ఇచ్చినా కూడా పింక్ బాల్తో డిఫికల్టీ అనేది వస్తుంది. దానికి కారణం ఏంటి అంటే కనుక పింక్ బాల్ సీమ్ కొడతారు, ప్రతి బాల్కి సీమ్ కొడతారు, పింక్ బాల్ కూడా సీమ్ కొడతారు. అండ్ జనరల్గా సీమ్ మూవ్మెంట్ అనేది ఎలా వస్తుందంటే, సీమ్ మీద బాల్ పడిందంటే బాల్ ఇలా ఉంటుంది, సీమ్ ఇంతే ఉంటుంది. సో సీమ్ మీద బాల్ పడిందంటే ద సర్ఫేస్ ఏరియా ఏదైతే కాంటాక్ట్లోకి వస్తుందో గ్రౌండ్కి అది చాలా తక్కువగా ఉంటుంది. సో దానివల్ల మూవ్మెంట్ అనేది కనిపిస్తూ ఉంటుంది. అదే పిచ్లో ఇంకొంచెం గడ్డో ఇంకేదో పెట్టారంటే కనుక పడిన తర్వాత కాస్త డీవియేషన్ అటు ఇటు ఎక్కువగా కూడా అవుతూ ఉంటుంది. ఆ డీవియేషన్ ఎక్కువ కాకుండా చూసుంటారు, ఎందుకంటే న్యాచురల్గానే పింక్ బాల్ కొంచెం ఎక్స్ట్రా కదులుతుంది, ఎక్స్ట్రా పేస్తో వస్తుంది. సో ఎక్స్ట్రా పేస్తో వస్తుంది, ఎక్స్ట్రా కదులుతుంది కాబట్టి కొంచెం బ్యాటింగ్ ఫ్రెండ్లీ కండిషన్స్ ఇవ్వచ్చు. ఇక్కడ ఇరు జట్ల బౌలర్లు కూడా సీమ్ డిపెండెంట్ బౌలర్స్ ఎక్కువ శాతం. కమిన్స్ ఇస్ అ కంప్లీట్లీ సీమ్ డిపెండెంట్ బౌలర్, ఆల్దో అతను స్వింగ్ కూడా చేయగలడు. స్కాట్ బోలాండ్ సీమ్ డిపెండెంట్ బౌలర్, మిచెల్ స్టార్క్ స్వింగ్ చేయగలడు, ఎక్కువ శాతం స్వింగ్ డిపెండెంట్ బౌలర్, అతను కూడా మంచి సీమ్ ప్రజెంటేషన్ ఉంటుంది. బుమ్రా స్వింగ్ అబిలిటీ అనేది బాగా పెరుగుతూ వచ్చింది, బట్ ప్రిడామినెంట్లీ అతను కూడా స్టార్ట్ అయినప్పుడు ఈజ్ అ సీమ్ డిపెండెంట్ బౌలర్. షమీ ఈజ్ ఎంటైర్లీ సీమ్ బౌలర్. సిరాజ్ స్వింగ్తో స్టార్ట్ చేసి అతను కూడా వాబులు గీబులు అంటే అతను కూడా కొంచెం సీమ్ అనేది తెచ్చుకున్నాడు. సో సీమ్ని ఆడడం అనేది ఇస్ డిఫికల్ట్ కంపేర్ టు స్వింగ్. స్వింగ్ అయితే కానీ గాల్లో తిరుగుతుంది, సరే అని చెప్పి కొంచెం కవర్ చేసుకోవడానికి టైం ఉంటుంది. రైట్ ఫ్రమ్ ద హ్యాండ్ నుంచి రీడ్ చేసే అవకాశాలు ఉంటే బెటర్ బ్యాట్స్మెన్ చూస్తారు. సీమ్ ఏంటంటే కనుక పడిన తర్వాత మూవ్మెంట్ వస్తుంది కాబట్టి చాలా తక్కువ టైం ఉంటుందని కవర్ చేసి ఆడడానికి. దానికి తోడు బాల్ కొంచెం ఫాస్ట్గా వస్తుంది కాబట్టి ఇంకా తక్కువ టైం ఉంటుంది.
అందుకే బౌలర్లు చాలా కట్టుదిట్టమైన లెంత్లో లైన్లో బౌలింగ్ చేయగలిగితే 36 ఆల్అవుట్లు కనిపిస్తాయి. సరే ఈసారి 36 ఆల్అవుట్ అవుతుందని నేను చెప్పట్లేదు, కానీ అవతల టీంకి అయితే హ్యాపీ, మన టీంకి అయితే అవ్వదు. సో అలాంటి పరిస్థితుల్లో టీం కూర్పులు అనేవి ఎలా ఉండాలి. హేజల్వుడ్ ఈజ్ గాన్. సరే ఆస్ట్రేలియన్ మీడియా ఏమో రిఫ్ట్స్ ఉన్నాయి, వాళ్ళకి గొడవలు ఉన్నాయి అన్నారు. సునీల్ గవాస్కర్ కూడా జస్ట్ అలా ఆ నిప్పుకు అలా కొంచెం నీ వేసేసి పక్క తప్పుకున్నారు నవ్వుతూ. ట్రావిస్ హెడ్ వచ్చి స్టేట్మెంట్ ఇవ్వాల్సి వచ్చింది, అదేం లేదు అట్లా అంటారు సన్నీ గవాస్కర్ అని. సో హేజల్వుడ్ ఈజ్ నాట్ దేర్, స్కాట్ బోలాండ్ ఈజ్ దేర్, అంతే చేంజ్. మెక్స్వీనీ ఏడు హారబుల్ డెబ్యూ, బట్ అదే కంటిన్యూ చేయాలి మళ్ళీ. అంటే హారబుల్ డెబ్యూని కాదు, బట్ హీ హ్యాస్ టు కంటిన్యూ ఓపెనింగ్ ద బ్యాటింగ్. దాంతోపాటు ఉస్మాన్ ఖవాజా, మార్నెస్ లబుషేన్, వెరీ హారబుల్ టెస్ట్ మ్యాచ్. హోప్ఫుల్లీ కొన్ని రన్స్ రావాలని కోరుకుంటున్నారు. మీడియా ఫుల్ ఫైర్ మీద ఉంది లబుషేన్ మీద. స్టీవెన్ స్మిత్ సెకండ్ ఇన్నింగ్స్లో కొంతవరకు బాగా ఆడాడు, బట్ ఇంకా ఎక్కువ ఆడాల్సిన అవసరం ఉంది. ట్రావిస్ హెడ్ లోకల్ ఫెలో, అతని మీద చాలా హోప్స్ ఉన్నాయి. దే విల్ ఫీల్ దట్ కొట్టేస్తాడు, ఇండియా అనగానే బాగా ఆడతాడు, లాస్ట్ మ్యాచ్ కూడా బాగా ఆడాడు కాబట్టి సమ్ కైండ్ ఆఫ్ సపోర్ట్ ఫ్రమ్ ట్రావిస్ హెడ్ బ్యాటింగ్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తారు. మిచెల్ మార్ష్ కాదు, వెబ్స్టర్ అది ఇది అన్న, మార్ష్ ఈజ్ బౌలింగ్, మార్ష్ ఈజ్ బ్యాటింగ్. సో మార్ష్ దగ్గర నుంచి ఇంకొంచెం ఆ పదును, ఆ కాంట్రిబ్యూషన్ అనేది రావాలి. అతను లోకల్ గ్రౌండ్లో చేయలేకపోయాడు, కానీ యాడిలేడ్లో చేద్దామని చెప్పేసి కోరుకుంటాడు. దెన్ కేరీ, కమిన్స్, మిచెల్ స్టార్క్, నేథన్ లయన్స్, స్కాట్ బోలాండ్. సో ఇది టీమ్గా కనిపిస్తుంది. ఇండియా ఆన్ ది అదర్ హ్యాండ్, రోహిత్ శర్మ మిడిల్ ఆర్డర్లోకి వెళ్ళాడు. రాహుల్ జైస్వాల్ ఓపెన్, గిల్ ఎట్ 3, కోహ్లీ ఎట్ 4, రోహిత్ ఎట్ 5, రిషబ్ పంత్ ఎట్ 6. ఆ తర్వాత నితీష్ రెడ్డి ప్రాబబ్లీ ఎట్ 7. అండ్ దెన్ 9, 10, 11 అయితే ఫిక్స్. హర్షిత్ రాణా, సిరాజ్ అండ్ అలాగే బుమ్రా ఫిక్స్, అన్లెస్ అండ్ అంటిల్ సడన్గా ఏదైనా ఇంజరీ వస్తే తప్ప. ఆ నంబర్ 8 స్పాట్లో రోహిత్ శర్మ చిన్న ఒక మాట వదిలేసి వెళ్ళిపోయాడు. అశ్విని జడేజాని పక్కన పెట్టడం అనేది ఇట్స్ అ టఫ్ డెసిషన్, బట్ ఆ సమయంలో టీంకి ఏది బెటర్గా అనుకున్నారో అదే జరిగింది. సో అందుకే ఆ డెసిషన్ తీసుకున్నారు. బట్ ఎక్కువ కాలం వాళ్ళేం బయట ఉండరని చెప్పాడు. అండ్ పింక్ బాల్తో జనరల్గా మనం ఓన్లీ సీమ్ గురించి మాట్లాడాం. ఇప్పుడు ఆ బాల్ లెదర్ మీద పడిందంటే, సీమ్ కాకుండా మామూలు సర్ఫేస్ మీద పడిందంటే పింక్ బాల్ కాబట్టి దానికి కొంచెం షైన్ ఉంటుంది కాబట్టి ఇంకొంచెం స్కిడ్ అయి వస్తుంది. అందుకే మీరు అహ్మదాబాద్ టెస్ట్ మ్యాచ్ మీరు గుర్తు చేసుకుంటే అక్షర్ పటేల్ హ్యాడ్ ఫన్. టక వికెట్లు పడ్డాయి పింక్ బాల్ టెస్ట్ మ్యాచ్ అహ్మదాబాద్లో జరిగినప్పుడు. బాల్ పడుతోంది, బాల్ కాలు ముందు పెడుతున్నారు, బ్యాట్ వచ్చే లోపల బాల్ ఇటు సంస్థను కొడుతుంది, లేదా ఎల్బిడబ్ల్యూలో అవుతున్నారు. సో కొంచెం లెదర్ మీద పడితే కనుక ఇంకా ఫాస్ట్గా కూడా ఆ బాల్ లోపలికి వస్తుంది. నెదర్లాండ్ అలాగే కొంచెం ఎక్కువ పేస్తో వేసి 5 వికెట్ ఆల్స్ తీసాడు, ఎక్కువ వికెట్లు కూడా తీసాడు. సో ఇండియా విల్ బి థింకింగ్ సుందర్ హ్యాస్ డన్ వెల్, కాదనట్లేదు, బట్ ఇంకొంచెం నాణ్యమైన స్పిన్నర్ ఉన్నారు. వీ హ్యావ్ 2 people హ్యావ్ గాట్ ఆల్మోస్ట్ 900 టెస్ట్ వికెట్స్. సో వాళ్ళల్లో ఎవరో ఒకరిని ఆడించాలని, ఐడియల్ కేసు ఇద్దరిని ఆడించాలి, బట్ ఐడియల్ కేసు జరగదు. బికాజ్ ఇట్స్ స్వింగ్ బాల్, నలుగురు ఫాస్ట్ బౌలర్స్ ఉండాలి, అదంతా ఉంది కాబట్టి దాన్ని చేంజ్ చెయ్యరు. సో అశ్విన్ ఆర్ జడేజాలో 1 person విల్ ప్లే అనేది నా ఫీలింగ్. అందుకే జడేజా బహుశా లాస్ట్ మ్యాచ్లో కూడా కొంచెం పింక్ బాల్తో బౌలింగ్ చేయడం చూసాం, కాస్త బ్యాటింగ్ చేయడం కూడా చూసాం, ఆ ప్రాక్టీస్ రావడం కూడా చూసాం. సో ఆర్ దే థింకింగ్ జడేజా ఆర్ ఆర్ దే థింకింగ్ అశ్విన్? లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారు కాబట్టి మై చాయిస్ ఇస్ అశ్విన్. అండ్ నాట్ ఓన్లీ దట్, 500 పైన వికెట్లు తీశాడు. ఆస్ట్రేలియాలో 39 దాకా వికెట్లు ఉన్నాయి. లాస్ట్ టైం ఐడియల్ టెస్ట్ మ్యాచ్, పింక్ బాల్ టెస్ట్ మ్యాచ్లో కూడా 3 వికెట్లు తీశాడు. సో ఐ థింక్ హిల్ ఫిట్ ఇన్ బెటర్ అని. బట్ ఆ ఒక్క చేంజ్ చేస్తారా చేయరా అనేది ఇంకా రేపు పొద్దునే తెలుస్తుంది. నా ఇంక్లింగ్ ఏంటంటే దే మైట్, బట్ అగైన్ విన్నింగ్ కాంబినేషన్ ఎందుకు మార్చాలి, ఆల్రెడీ 2 చేంజ్లు చేస్తున్నాం కదా, మరీ ఇంత చేంజ్ చేయాలని ఆలోచిస్తే కనుక దే మైట్ నాట్ చేంజ్. టఫర్ బ్యాటిల్స్ ఉన్నాయి. కమిన్స్ ఇంకొంచెం ఎక్కువ రెస్పాన్సిబిలిటీతో వస్తాడు బికాస్ హేజల్వుడ్ ఈజ్ నాట్ దేర్. బోలెండ్ లాస్ట్ టైం పింక్ బాల్ టెస్ట్ ప్రాక్టీస్ మ్యాచ్లో చూసాం ఎంతవరకు వేయగలిగాడు. సో అతన్ని కొంచెం బెటర్గా యూటిలైజ్ చేసుకుందాం అనే ప్రయత్నంలో చేస్తారు. సో కమిన్స్ వర్సెస్ జైస్వాల్ ఇస్ అ వెరీ గుడ్ బ్యాటిల్. స్టార్క్ వర్సెస్ కేఎల్ రాహుల్ బికమ్స్ ఎ వెరీ గుడ్ బ్యాటిల్. అండ్ ఆ తర్వాత డౌన్ ది ఆర్డర్కి వచ్చినప్పుడు మళ్ళీ మీకు కమిన్స్ వర్సెస్ కోహ్లీ బికమ్స్ ఎ గుడ్ బ్యాటిల్. నేథన్ లయన్ వర్సెస్ రోహిత్ శర్మ, జస్ట్ ఇన్ కేస్ ఒక 20-25 ఓవర్లు అయిన తర్వాత మిడిల్ ఆర్డర్ ఎక్స్పోజ్ అయిందంటే రోహిత్ శర్మ, రిషబ్ పంత్ వచ్చారంటే కనుక నేథన్ లయన్ వర్సెస్ రిషబ్ పంత్ అండ్ రోహిత్ శర్మ మంచి బ్యాటిల్ ఉంటుంది. బట్ ద డిసైసివ్ బ్యాటిల్ అగైన్ విల్ బీ జస్ప్రీత్ బుమ్రా వర్సెస్ ది అదర్స్. పర్త్ టెస్ట్ మ్యాచ్లో బుమ్రా ఆడలేకపోయారు, 8 వికెట్లు. అండ్ బుమ్రా ఎంత మ్యాగ్నానిమస్ లీడరో చూడండి. అతనికి 2 5 వికెట్ హాల్ వచ్చేవి, అయినా కూడా హర్షిత్ రాణా చేత వేయించాడు, నితీష్ రెడ్డి చేత వేయించాడు, మీరు 2 వికెట్లు తీయంటారు బాబు అని చెప్పాడు, వాళ్ళ కాన్ఫిడెన్స్ రావాలని. సో అలాంటి కైండ్ ఆఫ్ అ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఈస్. సో హోప్ఫుల్లీ హీ విల్ డూ ఇట్ అగైన్ వన్స్ మోర్. అండ్ పింక్ బాల్ టెస్ట్ అడిలేడ్లో ఆస్ట్రేలియాకి అభేద్యమైన రికార్డు ఉంది. పెడదాం మరి ఒక బొక్క వాళ్ళకి. లెట్స్ హోప్ వి డూ దట్.